తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు తెలిసినంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 6 మరణించారు. అనేక మంది అస్వస్థులై అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సందర్భం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు చాలా గర్వకారణం. ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకి భక్తుల రద్దీ ఈ సందర్భంలోనే కాదు, ప్రతి నిత్యం వేల మంది లక్షల మంది దర్శించుకుంటారు, వారు మొక్కులు తీర్చుకుంటారు. రాను రాను రద్దీ పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే పాలక మండళ్ళు అనేకమైన సంస్కరణ తీసుకొచ్చారు. ఒత్తిడి తగ్గించేందుకు అనేకమైనటువంటి రూల్స్ కూడా పెట్టారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళతారు, దర్శించుకుంటారు. నిజంగా ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి కానీ, ఈవోకి కానీ, జేఈఓకి కానీ, అక్కడున్న సిబ్బందికి కానీ చాలా ఒత్తిడి కలిగించేటటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమం అయ్యేంత వరకు నిరంతరం శ్రమిస్తుంటారు అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ చైర్మన్, బోర్డ్ మెంబర్స్, ఈఓ, జేఈఓ, ఇంకా డిఫరెంట్ పదవుల్లో ఉన్నవారు చాలా ఎక్కువగా కష్టపడి దీనిలో ఏ విధమైనటువంటి తుత్రుపాటు లేకోకుండా చేయాలని తాపత్రయపడుతూ ఉండటం నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు 1-2 సార్లు వెళ్ళినప్పుడు వారు పడుతున్న బాధ వర్ణాతీతమైంది. అడ్జస్ట్మెంట్ చేయలేక. మీరు అనుకోవచ్చు చాలామంది భక్తులు ఏదో సందు దొరికింది కదా అని రాజకీయంగా విమర్శిస్తున్నాడు వైసీపీ కాంగ్రెస్ నాయకుడిని. మీరు దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. పరిశీలించండి ఒక్కసారి. ఏంటండి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వివాదాలు తప్ప ఏమైనా ఉన్నాయా? కొండ మీద అన్ని వివాదాలే. ఈ వివాదాలు దేనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కటానికి వివాదాలు, వారి మీద కేసులు పెట్టడానికి వివాదాలు. వివాదాలు సృష్టించిన ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వాళ్ళందరూ సృష్టిస్తారు.